గురుజీ హైదరాబాద్ నుంచి జ్యోతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి జ్యోతి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అక్క కోసం అండి, పద్మావతి. నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 24 డిసెంబర్ 1987, టైం 9:30 AM. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురుగారు, మీకు పాదాభివందనం అండి. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. రోజు మీ ప్రోగ్రామ్ చూస్తారండి, మమ్మీ డాడీ తప్పనిసరిగా చూస్తూ ఉంటారు. ఎప్పుడు కాల్ కలుస్తుందా అని చూస్తున్నారండి. ఈరోజు కాల్ కలిసింది, అదృష్టమో కలిసి వచ్చింది. నిజంగా అండి. గురుగారు, యాక్చువల్లీ మా అక్కకి చాలా సంబంధాలు చూసారండి, కుదరలేదు. ఇప్పుడు ఒక సంబంధం వచ్చిందండి. ఇది కూడా మీతో ఆల్రెడీ కాల్ మాట్లాడాము మేము, చాలా రోజులైంది. మీరు పూజలు చెప్పారు, దాని ప్రకారంగా చేస్తే ఈ సంబంధం వచ్చిందండి, కుదిరింది. వీళ్ళిద్దరు జాతకాలు చూసి ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ ఎలా ఉంటుందో, మంచిగా ఉంటారా లేదా కొంచెం చెప్తారా? ఇంతకు ముందు ఎవరి దగ్గర 2 జాతకాలు తీసుకెళ్లారా? ఇప్పుడు మా అక్కది చెప్పానండి. కాదు తల్లి, మీ బావగారు వచ్చే బావగారిదిను మీ అక్కగారి ఇద్దరిది ఎక్కడైనా జాతకం చూపించారా కలుస్తుందా? చూపించామండి, కలిసాయన్న వాళ్ళు చూపించుకున్నారండి, కలిసాయి అన్నారు. చాలండి. నేను అప్పుడు ఎన్నో కొడుకు వస్తాడని చెప్పాను. అప్పుడు మొదటి కొడుకు ఫస్ట్ అబ్బాయి వస్తారన్నారండి, కానీ ఈ అబ్బాయి మాత్రం సెకండ్ అబ్బాయి. ఎలా సెకండ్ అవుతారు? సెకండ్ అబ్బాయి, ఫస్ట్ అబ్బాయి ఇద్దరు అబ్బాయిలే, ఈ అబ్బాయి రెండో అబ్బాయి అన్నారు. అదే అండి, అందుకని మళ్ళీ మీకు కాల్ కలిపి అడుగుదాం. ఇది అనుకోకుండా సెట్ అయిపోయిందండి. అసలు అవుతుందా ఆ గురువు గారేమో మొదటి అబ్బాయి అన్నారు, ఇది రెండో అబ్బాయి అని అనుమానంతోనే ఊరు వెళ్ళారు, మాట్లాడుకున్నాను. ఇంకా వాళ్ళే మొత్తం సెట్ చేసేసారు. వెరీ గుడ్. ఇంకా అబ్బాయి జాతకంలో మీ అక్క ఫస్ట్ ఆమెనా? మా అక్క ఫస్ట్ అమ్మాయి. జ్యేష్ఠపుత్రి. ఓకే. అంటే మా మమ్మీకి ఆల్రెడీ ఫస్ట్ సంతానం ఇట్లా పోయిందండి, తర్వాత మా అక్క అబార్షన్ అయిన తర్వాత ఇంకా మా అక్క. అది లెక్క రాదులేండి. జ్యేష్ఠపుత్రికే మీ అక్క. మీ అక్క జ్యేష్ఠపుత్రిక, అతను రెండో అబ్బాయి. ఏదో కన్ఫ్యూజన్ అయింది. ఎందుకంటే జ్యేష్ఠపుత్రికని కొన్ని నక్షత్రాలకు నేను చెప్పాను అనమాట. అర్థమైందా? రెండో అబ్బాయి ఉండొచ్చు. మీ అక్క మొదలు కదా, మొదటి అబ్బాయి చెప్పమంటారండి? నక్షత్రం చెప్తాలి చాలు. చిత్తా నక్షత్రం అండి. చిత్తా నక్షత్రం, తులారాశి. మీ అక్కది ధనిష్ఠా నక్షత్రం కదా? లేదు, శ్రావణ నక్షత్రం అండి. ధనిష్ఠా నక్షత్రం మొదటో పాదం. పేరేంటి? పద్మావతి. డేటింగ్ ఒకసారి చెప్పమ్మా. 24th డిసెంబర్ 1987, మార్నింగ్ 9:30. ఎగ్జాక్ట్లీ 9:30యా? 9:30, అరౌండ్ 9:30 to 10. ఎందుకంటే అమ్మాయి జన్మజాతలు సంధిలో జన్మించిన తల్లి అయితే, అంటే ఇక ధనిష్ఠా నక్షత్రం శ్రవణ నక్షత్రం మధ్య భాగంలో. సరేనా? అందుకే ధనిష్ఠ ఎస్, శ్రవణ నక్షత్రం, మకర లగ్నము, మకర రాశి. కరెక్ట్. శ్రవణ నక్షత్రం, మకర లగ్నం, మకర రాశి. ఓకే. ఇది చిత్తా నక్షత్రం. కలిసి వస్తుంది తల్లి, కలిసి వస్తుంది. ప్రాబ్లం లేదు, చెయ్యొచ్చు, ధైర్యంగా చెయ్యండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.